కూల్ డ్రింక్స్ అంటే మనకి గుర్తుకు వచ్చేవి థమ్సప్, స్ప్రైట్, లిమ్కా, మాజా, పెప్సీ ఇంకా కోకా-కోలా. ఇందులో ఎక్కువగా అమ్ముడయ్యేవి కోలా డ్రింక్స్. మనం ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఈ డ్రింక్స్ని తాగి ఉంటాం. ఒక సర్వే ప్రకారం ప్రతి 100 మందిలో 85 మంది కూల్ డ్రింక్స్ తాగుతారట. సో అందరికీ ఇష్టమైన ఈ కూల్ డ్రింక్స్ తయారు చేసింది ఇండియన్ కంపెనీ అయినా కూడా ఎందుకు ఈ బాటిళ్లపై కోకా-కోలా అని ఉంటుంది? ఈ కూల్ డ్రింక్స్ యొక్క అసలు కంపెనీ ఏంటి? జస్ట్ కూల్ డ్రింక్స్ అని మనం అనుకుంటాం, కానీ ఇండియా కూల్ డ్రింక్స్ బిజినెస్లో కోలా బిజినెస్ని దక్కించుకోవడానికి జరిగిన కాంపిటీషన్, పాలిటిక్స్, మోసాలు, ఈగోస్ అనేవి కేజీఎఫ్ మూవీలో గోల్డ్ మైన్ కోసం జరిగిన వార్ కంటే ఈ కోలా వార్ అనేది ఎక్కువగా జరిగింది. అసలు ఈ కోలా వార్లో సర్వైవ్ అయిన కంపెనీస్ ఏంటి, అలాగే ఈ కోలా వార్ అనేది మన ఇండియాలో ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. 1890స్లో కోకా-కోలా, 1893లో పెప్సీ కంపెనీస్ తమ కూల్ డ్రింక్ బిజినెస్ని వివిధ దేశాలలో స్టార్ట్ చేశాయి, ఒక ఇండియాలో తప్ప. కానీ అప్పటికి ఇండియాలో మాత్రం లోకల్గా తయారు చేసే గోలీ సోడాని తాగేవారు. ఇదే అప్పట్లో కూల్ డ్రింక్, అలాగే వెరీ పాపులర్ కూడా. ఇలా 1893 నుండి 1947 వరకు ఉంది. 1947లో ఇండియాకి ఫైనల్గా ఇండిపెండెన్స్ వచ్చింది. ఇదే కరెక్ట్ టైం ఇండియా కూల్ డ్రింక్ బిజినెస్ని ఆక్యుపై చేయడానికి అని కోకా-కోలా, పెప్సీ కంపెనీస్ అనుకున్నాయి. కానీ వీళ్ళిద్దరికి షాక్ ఇస్తూ మూడో కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. ఆ కంపెనీ పేరు పార్లే. ఈ కంపెనీ చాలామందికి తెలుసు. ఇది మన ఇండియన్ కంపెనీ. మనం డైలీ తినే క్రాక్ జాక్, హైడ్ అండ్ సీక్, మ్యారీగోల్డ్, మొనాకో, పార్లేజీ, మెలోడీ చాక్లెట్స్ ఇవన్నీ పార్లే కంపెనీ తయారు చేస్తుంది. పార్లే కంపెనీ ఏం చేసిందంటే 1949లో ఒక కూల్ డ్రింక్ని రిలీజ్ చేసింది. దాని పేరు గ్లూకో-కోలా. ఇది ఇండియా యొక్క ఫస్ట్ కోలా డ్రింక్. కానీ కోకా-కోలా కంపెనీ గ్లూకో-కోలాలోని కోలా అనే వర్డ్ తమ డ్రింక్ అయిన కోకా-కోలా లాగా ఉందని అబ్జెక్షన్ చేసి కోర్టులో కేసు వేసింది. కోకా-కోలా కంపెనీ అప్పటికి ఇండియాకి రాకపోయినా తన కంపెనీ నేమ్ని 1947లోనే ఇండియాలో రిజిస్టర్ చేసుకుంది. సో పార్లే కంపెనీ తన కూల్ డ్రింక్ పేరుని గ్లూకో-కోలా నుండి పార్లే కోలాగా మార్చింది. అయినా కూడా కోకా-కోలా అబ్జెక్షన్ చేసింది, కోలా పేరు తీసేయాలని. ఇలా 2 years వరకు జరిగింది. చివరికి పార్లే కంపెనీ పార్లే కోలాని 1951లో డిస్కంటిన్యూ చేసింది. పార్లే కోలాని డిస్కంటిన్యూ చేయగానే కాంపిటీటర్స్ ఎవరూ లేకపోవడంతో అమెరికా కంపెనీస్ అయిన కోకా-కోలా, పెప్సీ ఇండియాలో బిజినెస్ని ఈజీగా స్టార్ట్ చేసి తమ కోలా డ్రింక్ని అమ్మడం స్టార్ట్ చేశాయి. అలాగే పార్లే కంపెనీ కూడా వెనకడుగు వేయలేదు. 1952లో ఒక ఆరెంజ్ డ్రింక్ని పార్లే కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరు గోల్డ్ స్పాట్. ఈ డ్రింక్ చాలా త్వరగా సక్సెస్ అయింది. చిన్న పిల్లల డ్రింక్గా ఇది చాలా ఫేమస్. కోకా-కోలా కూడా యాడ్స్ క్యాంపెయిన్స్తో బాగానే సక్సెస్ అయింది. కానీ పెప్సీ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. చాలా పూర్ సేల్స్ జరగడం వల్ల పెప్సీ ఇండియాలో తన కంపెనీని షట్ డౌన్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కోకా-కోలా, పార్లే కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. గోల్డ్ స్పాట్ ఇచ్చిన సక్సెస్తో పార్లే కంపెనీ మరొక కూల్ డ్రింక్ని లాంచ్ చేసింది. అదే లిమ్కా. ఇది ఫీమేల్స్కి ఫేవరెట్ డ్రింక్గా అప్పట్లో చాలా ఫేమస్. అలాగే సేల్స్లో కూడా గోల్డ్ స్పాట్ కంటే ఎక్కువ లిమ్కాకి సేల్స్ వచ్చాయి. సో మార్కెట్లో ఇంకా నిలదొక్కుకోవడానికి పార్లే కంపెనీ తన కూల్ డ్రింక్స్ని సినీ స్టార్స్తో యాడ్స్ చేపించేది. అందులో మెయిన్ హిట్ యాడ్ ఏంటంటే హీరోయిన్ రేఖ గారు చేసిన గోల్డ్ స్పాట్ యాడ్. అప్పటి వరకు చిన్న పిల్లల డ్రింక్గా ఉండే గోల్డ్ స్పాట్ అనేది యూత్ మోస్ట్ లైక్డ్ డ్రింక్గా మారింది. పార్లే మార్కెట్లో బాగా సక్సెస్ అయినా కూడా కోకా-కోలాకి డైరెక్ట్ కాంపిటీషన్గా కోలా డ్రింక్ని తయారు చేయలేదు. సో కోలా డ్రింక్ ఆధిపత్యం అంతా కోకా-కోలాకే ఉండేది. కానీ ఆ ఆధిపత్యం కూడా ఎన్నో రోజులు లేదు. 1975లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీ 2 years పెట్టిన తర్వాత 1977లో జరిగిన ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం గెలిచింది. మొరార్జీ దేశాయ్ గారు
ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అందులో ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన జార్జ్ ఫెర్నాండెజ్ గొప్ప జాతీయవాది. అతనికి ఫారెన్ కంపెనీస్ అంటే నచ్చేవి కావు. ఎందుకంటే అవి ఇక్కడ వ్యాపారం చేసుకొని లాభం మొత్తం వాళ్ళ సొంత దేశాలకు తీసుకెళ్తాయి. సో మన దేశంకి వాటి వల్ల ఉపయోగం ఏంటి అని ఆయన అనుకునేవారు. అప్పటికి ఇండియాలో పాతుకుపోయి ఎక్కువగా సంపాదిస్తున్న కోకాకోలా కంపెనీని ఇండియా నుండి తరిమేద్దామని డిసైడ్ అయ్యారు. అనుకున్న వెంటనే ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసే 55%ని 40%కి తగ్గించుకోవాలని, అలాగే కోకాకోలా తన కోలా డ్రింక్ని తయారు చేయడానికి వాడే సీక్రెట్ రెసిపీని రివీల్ చేయమని 2 కండిషన్స్ పెట్టాడు. ఒకవేళ ఇందులో దేనికి ఒప్పుకోకపోయినా ఇండియాను వదిలి వెళ్ళిపోవాలని చెప్పాడు. కోకాకోలా ఫస్ట్ కండిషన్కి ఓకే చెప్పినా సెకండ్ కండిషన్ అయిన సీక్రెట్ రెసిపీ రివీల్ చేయడం ఇష్టం లేక ఇండియా నుండి వెళ్ళిపోయింది. కోక్ రెసిపీ రివీల్ చేయదని ఫెర్నాండెజ్కి తెలుసు. ఇండియా అని కాదు, కోకాకోలా తన రెసిపీని ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ఇలా కోకాకోలా మన ఇండియాను వదిలి వెళ్ళిపోయాక ఇండియాలో బిగ్గెస్ట్ కూల్ డ్రింక్ బ్రాండ్గా పార్లే అయ్యింది. సింత్రా, మాజా అనే 2 కొత్త డ్రింక్స్ని మార్కెట్స్లోకి తెచ్చింది. కానీ కోలా డ్రింక్ అనేది పార్లే తయారు చేయట్లేదు కనుక కోలా డ్రింక్పై ఉన్న డిమాండ్ని అబ్జర్వ్ చేసిన ఫెర్నాండెజ్ గారు గవర్నమెంట్ తరపున 77 అనే కోలా డ్రింక్ని రిలీజ్ చేశారు. 77 అంటే ఇందిరాగాంధీ గారు విధించిన నేషనల్ ఎమర్జెన్సీ. అలాగే కోకాకోలా కంపెనీ ఈ 2 1977లో పోయాయి కాబట్టి సింబాలిక్గా చెప్పడానికి ఈ పేరు పెట్టారు. కానీ ఈ డ్రింక్ యొక్క టేస్ట్ కోకాకోలాలా లేకపోవడం వల్ల జనాలు దీన్ని ఎక్కువ తాగేవారు కాదు. సో సేల్స్ పడిపోయాయి. ఇండియాలో కోలా బిజినెస్ యొక్క డౌన్ఫాల్ని క్యాచ్ చేసుకోవడానికి పెప్సీ మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇండియాకి వచ్చాక పెప్సీ లెహర్ అనే కూల్ డ్రింక్ని రిలీజ్ చేసింది. పెద్ద పెద్ద క్రికెటర్స్, సినీ యాక్టర్స్తో యాడ్స్ ఇచ్చి జనాలకి పెప్సీని దగ్గర చేసి ఇండియాలో హైయెస్ట్ సేల్స్ జరిగేటట్టు చేసింది. అప్పటికి కోలా డ్రింక్లో ఎంటర్ కాని పార్లే కంపెనీ పెప్సీ సక్సెస్ని చూసి కోలా డ్రింక్ మార్కెట్లో ఉన్న అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని అనుకొని కోకాకోలా పెప్సీలాగే ఒక కోలా డ్రింక్ని తయారు చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. ఆ డ్రింక్ రెసిపీ కూడా ఇండియన్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయాలని 2 ఇయర్స్ కష్టపడి చివరికి హాట్ అండ్ స్వీట్గా ఉండే ఒక డ్రింక్ని తయారు చేసింది. ఆ డ్రింక్కి థమ్సప్ అని పేరు పెట్టింది. దానికి ట్యాగ్ లైన్ టేస్ట్ ద థండర్. ఇలా రిలీజ్ అవ్వగానే పెప్సీకి థమ్సప్ పోటీ అయ్యింది. ఒకరినొకరు మా డ్రింక్ బాగుంటుంది వేరే డ్రింక్ అంటే అని ఇండైరెక్ట్గా యాడ్స్ ఇస్తూ పోటీ పడేవాళ్ళు. కానీ ఎంత పోటీ ఇచ్చినా కూడా థమ్సప్ సేల్స్లో ఇండియాలో 75% మార్కెట్ షేర్ని సాధించింది. పెప్సీ దాని దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ఇండియన్ పీపుల్స్ నచ్చిన మెచ్చిన డ్రింక్గా థమ్సప్ మారింది. ఎంతలా అంటే ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా థమ్సప్ కూల్ డ్రింక్ ఉండేంతలా. సో స్టోరీ ఇంతటితో అయిపోలేదు. అయిపోతే ఎందుకు మనం ఇలా చెప్పుకునే వాళ్ళం? థమ్సప్ ఇచ్చిన కిక్కుతో హ్యాపీగా సాగుతున్న పార్లే సక్సెస్ఫుల్ జర్నీకి కోకాకోలా బ్రేక్ వేసింది. అది ఎలాగంటే 1991లో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండియాలో ఫారిన్ కరెన్సీ క్రైసిస్ వచ్చింది. అంటే విదేశీ నోట్ల కొరత. బ్యాంక్ లాకర్స్లో ఉన్న గోల్డ్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. సో ఈ ప్రాబ్లంని ఓవర్కమ్ చేయడానికి అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసే పర్సెంటేజ్ని 41% నుండి 50% చేశారు. అలాగే ఫారిన్ కంపెనీస్ ఏవైనా ఇండియాలో వ్యాపారం చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రపంచంలో అన్ని దేశాలకు విస్తరించి ఇండియాలో వెనక్కి తగ్గిన కోకాకోలాకి మళ్ళీ ఇండియాలో అడుగు పెట్టడానికి కరెక్ట్ టైం దొరికింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కోకాకోలా 1992లో ఇండియాకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి ఇండియాలో 55% మార్కెట్ షేర్తో పార్లే కంపెనీ, 30% మార్కెట్ షేర్తో పెప్సీ కంపెనీస్ ఉన్నాయి. సో కోకాకోలా నెంబర్ 1 అవ్వాలంటే వీళ్ళకి పోటీగా సేల్స్ చేయాలి. అలాగే డ్రింక్స్ని కూడా ప్రొడ్యూస్ చేయాలి. డ్రింక్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే బాటిల్స్ యూనిట్స్ కొత్తగా పెట్టి వాటిని రన్ చేయాలి. ఇదంతా లాంగ్ టైం పడుతుంది. సో కోకాకోలా నెంబర్ 1 అవ్వాలంటే
ఆల్రెడీ నెంబర్ 1గా ఉన్న కంపెనీని డౌన్ఫాల్ చేస్తేనే అవుతామని అనుకొని పార్లే కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ వీక్గా ఉందని తెలుసుకుంది. పార్లే బిజినెస్ మోడల్ ఎందుకు వీక్గా ఉందంటే, పార్లే నెంబర్ 1 కంపెనీగా ఉన్నా కూడా తాను తయారు చేసే కూల్ డ్రింక్ బాటిల్స్ యూనిట్స్ అనేవి 163లో ఓన్గా 5 మాత్రమే పార్లే కంపెనీవి. మిగతా 158 బాటిల్ యూనిట్స్ అనేవి ఫ్రాంచైజీస్వి, అంటే ప్రైవేట్వి. వెంటనే కోకాకోలా కంపెనీ పార్లేకి బాటిల్స్ సప్లై చేసే ప్రైవేట్ బాటిలర్స్ దగ్గరికి వెళ్ళి తమకి బాటిల్స్ సప్లై చేస్తే పార్లే కంపెనీ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ మార్జిన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళని కోకాకోలా కంపెనీ తమ వైపుకు లాక్కుంది. పార్లే కంపెనీకి తన 5 బాటిల్ యూనిట్స్తో బిజినెస్ నడపడం చాలా కష్టమయ్యింది. మెల్లమెల్లగా సేల్స్ తగ్గుతూ వచ్చాయి. 1993లో పార్లే ఒక పెద్ద డిసిషన్ తీసుకుంది. తన కూల్ డ్రింక్ బిజినెస్ని $60 మిలియన్ కోకాకోలాకి అమ్మేసింది. కోకాకోలా పార్లే కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్స్ని తమ ప్రొడక్ట్స్గా మార్చుకుంది. సింత్రాని స్ప్రైట్గా మార్చింది. గోల్డ్ స్పాట్ని ఆపేసింది. మిగతా డ్రింక్స్కి కోకాకోలా ట్యాగ్ వేసింది. థమ్స్ అప్ లిమ్కా ప్రొడక్షన్ని తక్కువ చేసింది. అలాగే కోకాకోలా ప్రొడక్షన్ని ఎక్కువ చేసింది. కానీ ఇండియన్ పీపుల్స్కి కోకాకోలా నచ్చలేదు. వాళ్ళు పెప్సీ తాగడం స్టార్ట్ చేశారు. దీనివల్ల కోకాకోలాకి లాసెస్ వచ్చాయి. సో థమ్స్ అప్ లేకపోతే ఇండియాలో తమ కంపెనీ నడవదు అని రియలైజ్ అయ్యి మళ్ళీ థమ్స్ అప్ని అలాగే లిమ్కాని కూడా తిరిగి మార్కెట్లోకి రీఇంట్రడ్యూస్ చేసింది. థమ్స్ అప్ని రీఇంట్రడ్యూస్ చేశాక కోకాకోలా సేల్స్ చాలా పెరిగాయి. 1994 నుండి 2021 వరకు థమ్స్ అప్ 80% మార్కెట్ షేర్తో సేల్ అవుతుంది. ఇండియాలో నెంబర్ 1 కూల్ డ్రింక్ కంపెనీగా కోకాకోలా ఈ థమ్స్ అప్ వల్ల అయింది. ఇండియాలో బిజినెస్ చేసి డౌన్ఫాల్ అయిన కోకాకోలా కంపెనీ చివరికి ఇండియన్ కంపెనీని పడగొట్టి మళ్ళీ ఇండియాలోనే బిగ్గెస్ట్ కూల్ డ్రింక్ కంపెనీగా మారింది. దీనినే ఫేట్ అని అంటారు. అందుకే ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఇవాళ టాప్ ప్లేసెస్లో ఉన్నవాళ్ళు రేపు డౌన్ ప్లేస్కి రావచ్చు. డౌన్ ప్లేస్లో ఉన్నవాళ్ళు రేపు టాప్ ప్లేసెస్లకి వెళ్ళొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీయే. సో ఫ్రెండ్స్, ఇది కోలా వార్స్ ఇన్ ఇండియా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.